ఒక ఆచారం 2000 మందిని బతికించింది. ఒక సంప్రదాయం 400 కుటుంబాలను మహా విపత్తు నుంచి రక్షించింది. ఈ ఆధునిక ప్రపంచంలో ఇలాంటివి వినడానికి వింతగానే ఉన్నా నిజం ఎప్పటికీ మారదు. ఉత్తరాఖండ్లో సంభవించిన భారీ హిమపాతం నుంచి ఈ దేశపు మొట్టమొదటి గ్రామం ఎలా బయటపడిందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పూర్వీకులు చెప్పిన కొన్ని ఆచార సంప్రదాయాల్ని ఎందుకు పాటించాలని చెప్పడానికి ఇదే ఎవరెస్ట్ అంత ఎగ్జాంపుల్. ఉత్తరాఖండ్లో కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. ఈ క్రమంలో బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో భారీగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించే క్రమంలోనే 55 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. వారిలో 50 మందిని ఇండియన్ ఆర్మీ రక్షించింది. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో జోషిమఠ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ టిబెట్ సరిహద్దుల్లో మన దేశానికి చెందిన మొట్టమొదటి గ్రామం మనా దగ్గరే ఈ దుర్ఘటన జరిగింది. నేషనల్ హైవేపై భారీగా పేరుకుపోయిన మంచు మేటల్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది తొలగిస్తుండగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. దాంతో కార్మికులు మంచులో కూరుకుపోయారు. ఇదంతా ఇప్పుడు జరిగిన దుర్ఘటనలు మనకు కనిపిస్తున్న వాస్తవం. కానీ ఇదే ఘటన వెనుక మనకు కనిపించని కోణం మరొకటుంది. ఈ భారీ హిమపాతం నుంచి 2000 మంది జనాభా కలిగిన ఓ గ్రామం సేఫ్ గా బయటపడింది. ఆ ఊరిని, అక్కడి జనాన్ని కాపాడింది కేవలం పురాతన ఆచారమే. వారు ప్రతి ఏటా పాటించే సంప్రదాయమే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. హిమాలయ శిఖరాల్లో 2000 మంది జనాభాను కలిగి ఉంది మన గ్రామం. ఈ భారీ హిమపాతం సంభవించే సమయానికే అక్కడి ప్రజలు ఊరు ఖాళీ చేసేశారు. శుక్రవారం మన గ్రామానికి సమీపంలో మంచు చర్యలు విరిగిపడి ఆ మార్గంలో ఉన్న ప్రతి దాన్ని తుడిచిపెట్టే సమయానికి ఊళ్ళో ఎవరూ లేరు. ఈ దుర్ఘటన గురించి తెలిసాక మన గ్రామ ప్రజలు తామెంతో అదృష్టవంతులమని, తమకు ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా శతాబ్దాలుగా ఆచరిస్తోన్న వలస సంప్రదాయమే తమను కాపాడిందని బలంగా నమ్ముతున్నారు. ప్రతి ఏటా శీతాకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చర్యలు విరిగిపడటం సాధారణమే. ఈ చర్యలు 5 సెకండ్లలోనే గంటకు 80 మైళ్ల వేగంతో కిందకు జారుకుంటాయి. ఇలాంటి ఘటనల్లో భారీగా మంచు విడుదలై మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముంది. ఈ విధమైన పరిస్థితుల్లో మన ప్రజలకు ఎప్పుడు ఊరిని ఖాళీ చేయాలో చాలా కాలంగా తెలుసు. వాళ్లు గనుక ముందే దిగువ ప్రాంతాలకు మారకపోయినా, తమ ఆచార సంప్రదాయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. వందలాది మంది మంచులోనే చిక్కుకుపోయేవారు. ప్రతి నవంబర్లో బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసిన తరువాత మన గ్రామ ప్రజలంతా వలస వెళ్లటం మొదలు పెడతారు. కఠినమైన శీతాకాలం నుంచి తప్పించుకునేందుకు వారంతా తమ ఇళ్లు, జీవనోపాధిని వదిలేసి చమోలి జిల్లాలోని గోపేశ్వర్, జ్యోతిర్మఠ్, జింక్వాన్ లాంటి దిగువ ప్రాంతాలకు తరలి వెళ్తారు. మళ్లీ బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరిచినప్పుడు మాత్రమే వారంతా తిరిగి మన గ్రామానికి చేరుకుంటారు. ఇప్పుడు సంభవించిన భారీ హిమపాతం కూడా మన గ్రామానికి కేవలం 500 మీటర్ల ఎత్తులోనే జరిగింది. అదృష్టవశాత్తు మన ప్రజలంతా తమ ఆచారాన్ని పాటించడం వల్ల అంతా ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఇక్కడ హిమపాతాలు సంభవించాయి. ఈ గ్రామానికి సమీపంలోనే ఓ ఆర్మీ క్యాంపు కూడా ఉంది. ముందే ఊరిని ఖాళీ చేయటం వల్ల 400 కుటుంబాలు విపత్తు నుంచి తప్పించుకున్నాయి. మన పూర్వీకులు, పెద్దలు ఏదైనా ఒక ఆచారాన్ని పాటిస్తూ వచ్చారంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక మంచి ఉండే ఉంటుంది. అది మనందరికీ మేలు చేసేదో, అప్పుడప్పుడు ఇలాంటి విపత్తుల నుంచి సేవ్ చేసేదో అయి ఉంటుంది. కానీ ఇప్పుడంతా మన ఆచారాల్ని, సంప్రదాయాల్ని సింపుల్ గా కొట్టిపారేస్తున్నారు. ఇంకా మూఢనమ్మకాలేంటని అంటున్నారు. అయినప్పటికీ కొన్ని ఆచార సంప్రదాయాలు ఎందుకు పాటించాలి, అవి మనకు ఎలా సహాయపడతాయని చెప్పటానికి ఇదే ఎవరెస్ట్ అంత ఎగ్జాంపుల్.
హిమాలయ పర్వత శ్రేణుల్లో నెలవైన ఈ మనా విలేజ్ ఘనమైన చరిత్ర, పురాణాలతో ముడిపడి ఉన్న ప్రాంతం. మహాభారతంలో ద్రౌపది సరస్వతి నదిని దాటేందుకు భీముడు పడగొట్టిన భీమశిల ఇక్కడే ఉంది. ఇక్కడే వ్యాస గుహ ఉంది. ఈ మనా గ్రామంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని పఠించాడని, దాన్ని గణపతి లిఖించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడి నుంచి పాండవులు స్వర్గరోహిణి అనే మార్గం ద్వారా స్వర్గానికి చేరుకున్నారని చెప్తారు. 1962 వరకు ఇండో టిబెటన్ మధ్య మన గ్రామం వాణిజ్య మార్గంగా ఉండేది. భారత్ నుంచి ధాన్యాలు, చక్కెర, వస్త్రాలను సప్లై చేసేవారు. టిబెట్ నుంచి రాక్ సాల్ట్, బోరాక్స్, ఉన్ని వచ్చేది. అయితే చైనాతో యుద్ధం తరువాత ఈ సరిహద్దును మూసేశారు. దాంతో వాణిజ్యం ఆగిపోయింది.